హలో! దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం రీతిగా ఆన్‌లైన్‌లో కలుసుకొని ప్రభు పేరిట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన నామాన్ని మహిమపరిచే మహాకృప, భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు ప్రభు మనకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నారు. మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈసీవై టీవీని బట్టి స్తోత్రాలు. ఆ టీవీ ద్వారా జరుగుతున్న పరిచయాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి దినం ఉదయకాలము 5 గంటల నుండి లేక మరి 6 గంటల వరకు జరిగే ఈ పరిచర్ని మీరు దీవించి మీ నామం కనపరచుకోండి. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా పలు ప్రాంతాలకెళ్ళి సువార్త దండయాత్ర వలన అనేక ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడుతుండగా మీరు గట్టి ఫలింపచేయండి ప్రభువా. మీ నామాన్ని కనపరచుకోండి. దీనదాసులను కూడా జ్ఞాపకం చేసుకొని ఏ మాటలైతే ఉచ్చరించాలనో ఆ మాటలే పలుటకు సహాయం చేయము. సమయాన్ని కూడా మీరు స్వాధీనించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆన్‌లైన్‌లో ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం చేయండి. మీ దీవెనలతో నింపుము. మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి, ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మా, మనం చదువుకునే వాక్య భాగము మనందరికీ పరిచయమైన వాక్య భాగమే. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క సంకల్పము అనే మాట పలు పర్యాయాలు వాడినాడు. చాలా మంది భక్తులు ఈ పత్రికను 8 భాగాలుగా విభజించి వాళ్ళు ధ్యానించిన దైవజనులు పుస్తకాలు కూడా రాస్తున్నారు. మరి నేనైతే 7 భాగాలుగా విభజించి వీటిని ధ్యానించుకున్నాను. మరి మనం చదువుకున్న వాక్య భాగం ప్రత్యేకంగా ఈ అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆ గొప్ప సంకల్పం. సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు అని అనుకున్నప్పుడు ధ్యానించినప్పుడు నిత్య గొప్ప ప్రధాన యాజకుడుగా మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అంటాం. నిజమే. అదే సందర్భంలో దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఆయన జరిగించే కార్యాలు చాలా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ రెఫరెన్స్ మనం చూసుకుంటే మనకు అర్థం అవుతాయి. ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే మన ప్రభువుని యేసుక్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడని 5 పర్యాయాలు రాయబడి ఉంది. అయితే ఆయన చేసే కార్యాలు 4 కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. వాటిలో ఒక కార్యం ప్రత్యేకంగా 10వ అధ్యాయం చూసినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఆయన రాజ్య విస్తరణ చేస్తా ఉన్నాడయ్యా. మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఆ రాజ్య విస్తరణ అది ఎలాగ ఉంటే ఇట్లా అందాం. ఆయన సైన్యాధిపతిగాను ప్రభునందు విశ్వాసించిన మనము సైనికులుగా ఆ యుద్ధములో పోరాటంలో పోరాడి జయం పొంది అనేకుల్ని దేవుని రాజ్యానికి చేర్చే ఆ మహా గొప్ప బాధ్యత, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా. ఈ భూలోకంలో మనం పోరాటం అంటే సరే, ఈ లోకంలో మనకు 3 శత్రువులు ఉన్నారు. లోకమే మన శత్రువు. లోకంలో ఉండే పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు అవన్నీ కూడా మనకు విరోధంగా ఉన్న కార్యాలే. మన దేహమే మనకు శత్రువు అయ్యా. అదే సందర్భంలో సాతాను శత్రువు. సాతానుడు చేసే కార్యంలో ఏం చేస్తాడంటే మనుషుల్ని వాని యొక్క స్వాధీనంలో పెట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడు యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచి రక్షణ పొందకూడదు. ఎంత భద్రతగా కాపాడుతాడంటే అన్ని రకాలైన తంత్రాలు ఉపయోగించి కాపుదల కాస్తా ఉన్నాడు. ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే సెంట్రల్ జైల్లో ఉన్న ఆ ఖైదీల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఎంత భద్రత
ఆ చుట్టూ కాంపౌండ్ చాలా ఎత్తుగా ఉంటది. దాని మీద తీగలు పెట్టున్నారు. దానికి మళ్ళీ కరెంట్ తీగలొచ్చి పెట్టుంటన్నారు. మరి ఆ ద్వారం దగ్గర పోలీసు తుపాకు పట్టుకుని అటు ఇటు తిరుగుతా ఉంటారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను వాడు తప్పించుకొని పోయేదానికి వీలుండకూడదు. అంత భద్రతగా కాపాడుకుంటా ఉన్నాడు. అయితే అదే సందర్భంలో వాని స్వాధీనంలో ఉన్న మనుషుల్ని వాని మీద యుద్ధం చేసి పోరాడి జయం పొంది మనుషుల్ని విడుదల చేసి దేవుని రాజ్యం చేర్చే ఆ మహాకృప, ధన్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడయ్యా. కదా! యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన జరిగించిన కార్యం. మరణం యొక్క బలము కావని మరణం ద్వారా ఆయన జయించాడు. చితుకు దొక్కాడు అని కొంచెం కూడా చెప్పొచ్చు. జయించాడు. కానీ ఇప్పుడు వాడిని అలాగా వాడి మీద యుద్ధం చేసి జయం పొందే ఆ మహా గొప్ప ధన్యత దేవుడు మన మీద ఉంచుకుంటా ఉన్నాడయ్యో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనకుందిగా ఆ మాట. దేవుడిచ్చిన వాగ్దానం. సమాధానకర్తయైన దేవుడు సాతాన్ని శీఘ్రముగా మీ పాదముల కింద చితుక ద్రొక్కించును. అబ్బో! చూడండి ఎంత గొప్ప భాగ్యం. ఈ వాక్యం, ఈ వాగ్దానం నెరవేర్చబడుతదిలే. హర్ముగల యుద్ధంలో జయం పొందేది ఎవరయ్యా అంటే సంఘం అయ్యా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం మొదటి 6 వచనం చదువుకున్నట్లయితే ఆ హర్ముగల యుద్ధానికి వచ్చిన విషయం మనకు ప్రవచన రీతిగా చెప్పుకుంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక్క నూతన సంబంధం గురించి చెప్పబడుతుంది. ఒక్క నూతన పురుషుడు అంటే ఆయన శిరస్సు ప్రభువునందు విశ్వాసించిన మనందరం కూడాను ఆ దేహములో అవయవులుగా ఉంటా ఉన్నాము. ఒక్క నూతన పురుషుడు ఆ ద్రాక్ష తొట్టిని తొక్కుతాడయో. హర్మగుద యుద్ధంలో జయం పొందేది సాతాను అంశులు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వారిని పూర్తిగా జయించే ఆ గొప్ప భాగ్యం, ధన్యత ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇచ్చాడయ్యా. ఇంకో మాట చెప్పాలంటే పాత నిబంధన భక్తులు శ్రేష్టమైన భక్తులున్నారు. ఆ భక్తులకు లేని ధన్యత సంఘానికి సంబంధించిన మనకు అనుగ్రహించినయ్యో. కనుక ఇలాగా ఆ పోరాటంలో మనము సాతానుతో పోరాడే ఆ యుద్ధములో మనకు దేవుడు ఆయుధాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మన ఎపిసోడ్ రాసిన పత్రికలో ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము. సర్వాంగ కవచము. ఆ సర్వాంగ కవచంలో అయ్యా నా మాట వినబడుతున్నాయి కదా? ఏమా వినిపిస్తున్నాయి సార్. ఒకవేళ వినబడకపోతే చెప్పండి నాన్న. మరి దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని యుద్ధంలో పోరాడాలి. ఈ కవచంలో ఇవ్వబడిన ఈ సాధనాలు కొన్ని అఫెన్స్ కొరకు, కొన్ని డిఫెన్స్ కొరకు. అఫెన్స్ కొరకు అంటే వాడి మీద యుద్ధం చేసి పోరాడి జయం పొందేదానికి ఇవ్వబడిన సాధనాలు. కొన్ని సాధనాలు అదే సందర్భంలో మన యొక్క కాపుదల కొరకు, భద్రత కొరకు. ఉదాహరణకు వాడు బాణాలు వేసినాడు. ఆ బాణాలని మరి ఆపేదాని కొరకు మరి సాధనం. అట్లా అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు ఇవ్వబడిన సాధనాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ భాగంలో 2 ఆయుధాలు అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు వాడబడిన సాధనాల్ని నేను మీ గమనంలోకి తీసుకురావాలని ఆశపడతా ఉంటాను. ఇక్కడున్న ఈ టైటిల్ దానికి ఈ ఇవ్వబడిన పేరు ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే విశ్వాస ప్రేమలనే కవచము. ఇక్కడేమో దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఆయన అక్కడ ఏమంటున్నాడంటే విశ్వాస ప్రేమ అనే కవచం.
మరి రోమియోకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం ఏంటంటే, మరి చదువు ఉంటారా? దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరి 12, 13 చదువుకుందాంలే. చదువుతారయ్యా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాత్రి ఆ, చాలా కాలము గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. కదా సార్ నాయన, ఇక్కడ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, అక్కడేమో దేవుడిచ్చే సర్వాంగ కవచం చెప్పండి. ఇక్కడ ఏమంటుందంటే మరి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. వీటిని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసుకున్నాము. అక్కడ ఇంకో పేరు రాయబడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వరకు దేవుని బలం కొరకు ఉండిన యెడల నీతి ఆయుధము కలిగి ఘనతలను సుకీర్తి దృష్టి రక్తము వలన దేవుని పరిచారకులయ్యుండి అన్ని స్థితిలోనూ మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. చాలేనైనా. సరే, ఇప్పుడు నేను 6వ వచనం గురించి చెప్తాను. పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. కుడి ఎడమల ఏం కలిగి అంట? సత్యవాక్యం చెప్పుట వలను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. అక్కడ రోమా పత్రికలో మనం ఏం చేసామంటే దేవుడిచ్చే సర్వాంగ తేజస్ సంబంధమైన ఉద్యోపకరణాలు, అంటే అంధకార లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. అక్కడ రాయబడిన ఆ చెడు కార్యాలన్నింటినీ మనం జయించి జీవించడానికి ఇవ్వబడిన ఆ సాధనం పేరేంటంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. ఇక్కడ ఏం రాయబడింటే సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలం వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. కుడి ఎడమల ఏం కలిగి ఉన్నామంట? నీతి ఆయుధాలు. దేవుని వాక్యము, దేవుని యొక్క బలం. ఈ వాక్యం చదువుకున్నప్పుడు గిద్యోనికి అనుచరులు చేసిన యుద్ధం జయించిన ఆయుధం జ్ఞాపకం రావట్లేదు. కుడి ఎడమల నీతి ఆయుధములు, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమైండి. ఇట్లాగా దేవుని పరిచారకులుగా అంటే ఇక్కడ కుడి ఎడమల నీతి ఆయుధం అనే పేరు. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో మా యుద్ధోపకరణములో మరి శరీర సంబంధమైనవి కావు అని అంటున్నాడు. చూద్దాం ఉంటారు ఆ మాట కూడా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. సరే, పోనీ మొత్తం ఒక 3వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినారు. చూడగా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోజాలంత బలము కలవై ఉన్నవి. ఏమిటో ఆయుధాలు అంటివి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైనవి. ఈ భాగం చదువుకున్నప్పుడు ఎరుకో పట్టణాన్ని ఇశ్రాయేలు జనాంగము స్వాధీనపరుచుకున్న ఆ సందర్భం జ్ఞాపకం రావట్లేదు. అంటే అట్లాగా సాతాను యొక్క దుర్గాలన్నింటినీ కూలదేసే ఆ ఆయుధం ఏంటంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధం కావంటే
ఆత్మ సంబంధమైనవి అని రాయబడతా ఉంది. అంటే ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచానికిను, అంటే ఈ యొక్క యుద్ధోపకరణాలకున్న మరి పలు పేర్లు మనం చూసుకున్నాం. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ 7 ఆయుధాలు చెప్పున్నాయ్యా. అవన్నీ కాస్త మీరు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకున్నట్లయితే చూసుకోవచ్చు. ఇందాక నేను అన్నట్టు కొన్ని ఆయుధాలు అఫెన్స్ కొరకు, కొన్ని ఆయుధాలు డిఫెన్స్ కొరకు వాడబడతాయి. అయితే మరికొన్ని ఆయుధాలు అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు వాడబడతాయి. వాటిలో మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రార్థన. ప్రార్థన అనేది చాలా అద్భుతమైన ఆయుధం. సరే, 17 వచనంలో కూడా మరి ఎక్కడ ఏం రాయబడిందంటే దేవుని వాక్యము చెప్పుట, అంటే దేవుని వాక్యం అనే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అయ్యా, ఆ ఆ దేవుని వాక్యం, దేవుని వాక్యం కూడాను అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు వాడబడే ఆత్మ ఖడ్గం. అంటే ఖడ్గం తీసుకుని యుద్ధం చేస్తూ ఉంటే శత్రువు కట్టుగా చెబుతూ ఇతని కట్టుతో దాన్ని ఆదుకుంటాడు. అదే సందర్భంలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము అఫెన్స్ గా వాని మీద యుద్ధం చేసి వాడిని జయించి వాని స్వాధీనంలో మనుషుల్ని మరి విడుదల చేసి దేవుని రాజ్యాన్ని చేర్చే ఆ మహా సాయుధం అంటే దేవుని వాక్యం. అంటే సువార్త ప్రకటన చెప్పాలంటే, అంటే అట్లా దేవుని వాక్యము సువార్త ప్రకటన ద్వారా ఆత్మను రక్షిస్తా ఉన్నాము. అదే సందర్భంలో మన కాపుదలకు కూడా వాడబడతా ఉంది. ఈ రెండో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం రెండో ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు మనకు ఎలాగ వాడబడతా ఉంది అంటే ప్రార్థన. నిజం చెప్పాలంటే నాలాంటి వృద్ధులు మరి ఇక్కడికి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేసేదానికి వీల్లేదుగా. కరపత్రాలు కూడా పంచేదానికి వీల్లేదుగా. మరి వీలైతే ఎవరన్నా మరి చూసేదానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయండి అన్నప్పుడు, లేకుంటే ఫోన్లో మాట్లాడినప్పుడు అది చెప్పాలి అంతేకాని వేరే అవకాశాలు లేవుగా. నిజమే. ఇది పూర్వ దినాల్లో అయితే కాస్త ఆరోగ్యం బాగున్న దినాల్లో అయితే నేను వాకింగ్ పోయేటప్పుడు కూడాను బైబిల్ నల్ల అట్ట ఉంటది కమ్మా, బైబిల్కి బాగా అందరికి కనపడేటట్టు చేతి పట్టుకుపోయేవాడిని. కరపత్రాల సువార్తలు, మరి కరపత్ర పత్రికలు, మరి క్రొత్త నిబంధన, మరి యోహాను సువార్తలు పట్టుకొని పోయేవాడిని. కనపడ్డే వాళ్ళకల్లా అయ్యా ఇదిగో యేసుప్రభు గురించి మాటలు చదువుకోండి, నమ్మండి అని చెప్తా ఉండేవాడిని. ఇలాగా మరి చేసే దాంట్లో మరి ఈ దినాల్లో నేను చేయగలిగిన పనంతా ఏంటంటే సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయటం. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభువు నిజమైన మరి ప్రభు ఎలా కార్యాలు జరిగిస్తాయంటే ఎవరైతే ఆత్మల రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేస్తారో ఆ పని భారం కూడా వాళ్ళ మీదనే మోపుతాడయ్యా. ఇది యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. ప్రార్థన చేసేవాడికి పరిమళ పెడతాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తే వేరే దైవజనుల్ని పంపించి వారిని రక్షణలోనికి తీసుకొస్తాడు. కనుక ప్రార్థన. అలాగే ప్రార్థన అఫెన్స్ కొరకు, డిఫెన్స్ కొరకు ఎట్లా వాడబడుతది అనేది 1, 2 సాక్ష్యమే అని చెప్తాను. సరే, మనకు తెలుసుగా పూర్వ దినాల్లో మరి మిషనరీస్ వారు వచ్చి ఏం చేయాలంటే గ్రామానికి బయట గుడారం వేసుకుంటారు. పగటిపూట గ్రామానికొచ్చి ఆ పిల్లలకి మరి వైద్యము, ఆరోగ్య పరిస్థితులు, చదువు, మరి అవన్నీ వాళ్ళకి బట్టలు కూడా ఉండవుగా పిల్లలకి పాపం. వాళ్ళకి బట్టలు ఇవ్వటము, ఆహారం పెట్టడం ఇదంతా పరిచయం చేసి తర్వాత యేసుప్రభు గురించిన సువార్త ప్రకటన చేసేవాళ్ళయ్యో. అలాగ చేసే సందర్భంలో ఆ గ్రామంలో ఉన్న కొందరు దుండగులు ఇతని దగ్గర చాలా డబ్బు ఉంటదని చెప్పి వాళ్ళేం చేశారంటే ఒక రాత్రి ఆ గుడారం దగ్గరికెళ్లారు. అతనికి మీద దాడి చేసి అతని సొమ్ము దోచుకునే నిమిత్తం. అక్కడ పోతే ఆ గుడారం చుట్టూ 16 మంది పోలీసోళ్ళు తుపాకులు పట్టుకొని కాపలా కాస్తా ఉన్నారయ్యో.
ఏం చేస్తారు పాపం? ఏం చేయలేరుగా. తిరిగొచ్చేసారు. మరుసటి దినాన అతను కమిషనరీ గ్రామానికొచ్చినప్పుడు వీడు పోయి, "అబ్బో! నువ్వు సామాన్యమైన మనుషులు కావే. ఇంతమందిని పోలీసోల్ని నువ్వు కాపలా పెట్టుకోండావే" అన్నారు. అంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరిని కాపలా పెట్టుకోలేదుగా. మరి మిషనరీస్ అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు వారి దేశానికి కోల్పోయి వస్తుంటారులే. తిరిగి దేశానికి పోయినప్పుడు ఒక ఆదివారం మధ్యాహ్నానికి పోని ఆడ పోయినాడు కనుక బహుశా ఈయన్నే వాక్యం చెప్పుకుంటారు. లేదంటే ఆ పరిచర్యకు వచ్చిన ఆ సాక్ష్యం చెప్పని కూడా ఉంటారు. అది చెప్పిన తర్వాత ముగించిన తర్వాత మరి వచ్చినప్పుడు 16 మంది ఒక తర్వాత ఒకరొచ్చి, "అయ్యా! నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం." ఓహో! ఈ దైవజనులు నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు కనుక, దేవుడు నాకు కాపుదల అనుగ్రహిస్తా ఉన్నాడు. చూడండి. ఇట్లాగా ప్రార్థన మరి పరిశుద్ధుల కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు, పరిచర్య కొరకు మనం చేసే ఆ ప్రార్థన అది ఇలాగా డిఫెన్స్ కొరకు కూడా పనిచేస్తా ఉంది. డిఫెన్స్ కొరకు ప్రార్థన చేస్తా ఉంటది. అలాగా ఈ ప్రార్థన అనేది ఆయుధము. డిఫెన్స్ కొరకు వాడబడే సాధనము. ప్రార్థన ద్వారా దేవుడు ఇందాక మీరన్నటువంటి కొన్ని సందర్భాల్లో మరి సర్వసాధారణంగా సరే ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉన్నాంలే. ఈ హైదరాబాద్‌లో సంఘంలో కూడా విశ్వాస కుటుంబాల్లో ఒక కుటుంబంలో భార్య రక్షణ పొందింది కానీ భర్త రక్షణ పొందలేదయ్యో! ఇంకో కుటుంబంలో భార్యాభర్తలు రక్షణ పొందారు కానీ వాళ్ళ బిడ్డలు రక్షణ పొందల. ప్రత్యేక కుటుంబం ఉంది. ఇద్దరు కుమారులు వాళ్ళు. ఒకడు పెద్దోడైతే వాడికి ఎంటెక్ కూడా అయిపోయింది. వాడికి అపాయింట్‌మెంట్ కూడా ఆర్డర్ వచ్చేసినారయ్యో! ఈ కోర్స్ అయిపోతేనే బహుశా ఈ నెలాఖరుకో మరి సాధారణంగా కోర్సు మార్చికి అయిపోద్దిగా. ఆయన వెంటనే వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. కొన్ని లక్షల రూపాయలు జీతం వాడికి అపాయింట్‌మెంట్ ఇచ్చున్నారు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే వాడు ప్రభువునందు విశ్వాసం ఉంచలా, రక్షణ పొందల. కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కదా! సరే. మా గ్రూప్‌లో కూడా ప్రతి ఉదయకాలమున 6 గంటల నుంచి 7 గంటల వరకు లిటిల్ ఫ్లాగ్ గ్లోబల్ ఫెలోషిప్ మన అవసరాన్ని బట్టి రోజుకు 2, 3 వాగ్దానాలు కూడా మనం తీసుకోవచ్చయ్యో! ప్రభువా! ఇదిగో నీ వాక్యం ఇలా చెప్తా ఉంది. నాకు అవసరం ఇది. సహాయం చేయి ప్రభు అంటే, ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేదానికి సమర్థుడు. తప్పకుండా నెరవేరుస్తాడయ్యా! కదా! అలాగా వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే కనుక ఇట్లాగా మనం ప్రార్థన చేయాల. ప్రార్థన ఇందాక అన్నట్టు ప్రార్థన డిఫెన్స్ కొరకు వాడబడే సాధనము. ఇలాగ ప్రార్థన చేయమని చెప్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి కదా! ఈ వాక్య భాగం మనం చదువుకున్న వాక్య భాగం అదేగా. 18-19 20 వచనాల్లో మరి మరొకసారి చదువుకున్నాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడబడినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండడే. చూడండి. పౌలు భక్తుడు ఏమంటాడంటే ఇలాగ పరిశుద్ధుల కొరకు ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు. నా కొరకు కూడా మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడే. ఏమంట? ఎందుకు చేయాలంటే ఆయన కొరకు ఎందుకు చేయాలంటే ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు. నేను నోరు తెరిచినప్పుడు ధైర్యంగా మాట్లాడంటే ధైర్యం లేదా ఆయనకి? ధైర్యం ఉంటది. ధైర్యం లేకుండా ఎట్లా ఉంటది? కానీ కొన్ని సందర్భాల్లో పోనీ ఈ సందర్భంలో
ఒక దైవజనుడు మరి భగత్ సింగ్ గారిని మీ గురించి విని ఉంటారుగా. ఆయన ఒకసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తా ఉంటే, ఆయనకి ఎదురుగా ఇంకొక వ్యక్తి కూర్చోనున్నాడు. బుర్ర మీసాలు పెట్టుకోనున్నాడు. మరి రుద్రాక్ష మాటలు ధరించుకోనున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇతని హృదయంలో అతనితో మాట్లాడు, యేసుని గురించి చెప్పు, చెప్పు అని సువార్త చెప్పు అని ప్రేరేపణ చేస్తున్నాడు. ఎలా చెప్తాడు? మరి నేను యేసు అనే మాట అంటే అతను చెంపలు గట్టిగా చెంప మీద వాయించేస్తాడని భయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఒత్తిడి చేస్తున్నాడే. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయనతో యేసుప్రభు యొక్క సువార్త ఆయన చెప్పినప్పుడు, ఆ వ్యక్తి సావధానంగా విని బైబిల్ కూడా తీసుకున్నాడంటయ్యో! కదా! అర్థమవుతుందిగా. అంటే ఇలాగా సువార్త ప్రకటన చేసే విషయాల్లో ధైర్యంగా ప్రకటన చేయుటకు దైవజనులు సువార్త ప్రకటన చేయుటకు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటా ఉంది. నేను సువార్త ప్రకటించే ధైర్యంగా మాట్లాడినట్లు. అంటే అన్ని పరిస్థితుల్లో. మరి ఒకసారి 19 వచనం చదువుతాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు, దాని గూర్చి నేను మాట్లాడేటట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్‌శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు, నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండండి. వాక్‌శక్తి. మాట్లాడుటకై వాక్‌శక్తి. అంటే ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాలి? ఎవరితో ఏ రీతిగా సువార్త చెప్పాలి? క్రైస్తవులతో ఎలాగా క్రైస్తవులంటే రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యో! కదా! వారికి సువార్త ఎలాగ చెప్పాలి? ముస్లిమ్స్‌తో మాట్లాడితే వాళ్ళతో సువార్త ఎలా చెప్పాలి? బౌద్ధులతో, జైనులతో, హిందువులతో వేరు వేరు రకాలైన ప్రజలున్నారు కనుక, వారితో సువార్త మనం ఎట్లా చెప్పాలి? ఇదేమంటున్నాడంటే వాక్చాతుర్య వాక్ వాక్కు మాట్లాడుటకై వాక్‌శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు వాక్‌శక్తి లేకుంటే వాక్చాతుర్యము కదా! అందుకని మన ప్రభు యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మాలను ఆయన చెప్పినప్పుడు మత్తయి సువార్త 13 అధ్యాయం మనకుందిగా 51 వచనం నుండి 51, 52 వచనాలు చూసినట్లయితే, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి ఎలా ఉంటాడంట? తన ధననిధిలో ఉండి క్రొత్త పదార్థములను, పాత పదార్థములను వెలికి తీసుకొని వచ్చే ఇంటి యజమానిని పోలి ఉంటాడు. అంట పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన శాస్త్రి. శాస్త్రి అంటే మనకు తెలుసుగా. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నవాడు, ధ్యానించినవాడు, దాని ప్రకారం జీవించిన వ్యక్తి, ఇతరులకు బోధిస్తా వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు యేసుప్రభుని విశ్వాసం ఉంచి యేసుప్రభు శిష్యుడైనాడు. అబ్బో! అతనికి తటస్థించిన వారికి ఎంతో చాతుర్యంగా సువార్త ప్రకటన చేయగలడు. నాకు తెలుసు అనేక మంది దైవజనులు. ఒక దైవజనుడైతే 4 వేదాలు, తారకము, రామాయణ, భారతం అన్నీ కూడాను నేను 1971 ఆ సందర్భం చెప్తున్నానయ్యా. అప్పటికి ఆయనకి 60 సంవత్సరాల వయసు. నాకు 22 సంవత్సరాల వయసు. ఆ దైవజనుడు అన్ బాగా చదువుతా ఉన్న దైవజనుడు. దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడులే రక్షణ పొందినాడు. మరి కదిరించి మదనపల్లికి ఒక టీబీ పేషెంట్‌ని తీసుకొచ్చినాడయ్యో! చూడండి. ఆ దైవజనుడిని సందర్శించిన మరి హిందువుడిని చెప్పి ఎంత బాగా విపులంగా చెప్పయ్యా మన గ్రంథాల్లో కూడా రాయబడున్నాయి. కానీ నెరవేర్పు యేసుక్రీస్తు ఉందే అని చెప్పి వారిని ఒప్పించే ఆ సామర్థ్యత వానికి అనుగ్రహించబడింది. సరేలే ఇట్లాగా వాక్చాతుర్యం, నైపుణ్యత. అయినా సరే ఎంత నైపుణ్యంగా, నేర్పరితనంగా స్వార్థ ప్రకటన చేస్తే కూడాను పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరిగించకపోతే వారు నమ్మరు. అందుకని మనమేమి వాళ్ళలాగా అంత పండితులు మనకు కావాల్సిన అవసరం లేదు. అవును నిజమే. చాలా మంది చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు. బైబిల్ కాలేజీలో చేరి 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా కోర్స్ చేసినోళ్ళు ఉండరయ్యో! అలాంటి నైపుణ్యత మనకు లేకపోతే కూడాను, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్న చిన్న పరిచయం కూడా వాడుకుంటాడయ్యా. ఏం అవసరం లేదు. మందిరంలో కొన్ని సందర్భాల్లో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయబడాయనుకో ఆ సందర్భంలో ఆ అమ్మ, "అయ్యా! మా ఒక దైవజనుడు చాలా దూరం నుంచి వచ్చున్నాడు. రండి దేవుని వాక్యం వింటే" వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకుండా వచ్చినారు. వచ్చి విని
రక్షణ పొందడానికి ఆస్కారం ఉందయ్యా. ఇందాక నేనంటూ ఒక చిన్న కరపత్రం మనిస్తే కూడాను వారు రక్షణ పొందడానికి ఆస్కారం ఉంది. కొందరైతే దాన్ని పోతూ పోతూ కింద పడి ఉన్న కరపత్రం తీసుకొని చదివి రక్షణ పొందిన ఉన్నారయ్యో. ఏదైతేనేమి ఇలాగా సువార్త పరిచర్య, సువార్త ప్రకటన చేసేటప్పుడు నేను మాట్లాడినట్టుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపనం చేయదే. సరే, మరి సమయం అవుతుంది కనుక ఈ సందర్భాన్ని కూడా చెప్పేసి నేను మానేస్తాను. అపోస్తల కార్య గ్రంథం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఖైదీగా ఉన్నాడు. సొంత అద్దె ఇల్లు, ఓన్ హైడ్ హౌస్. జైలంటే బందీగా ఉన్న ఆ ఇంటి అద్దె కూడా ఈయనే ఒక గవర్నమెంట్ వాడు కాదు కట్టేది, ఈయనే కట్టినట్టు. వచ్చే వారికి ఆతిథ్యం ఇస్తున్నాడంట. అది ఇస్తున్నాడంటే వారికి టీ కాఫీ కూడా ఇస్తా ఉన్నాడేమో కదా. ఈ మాట చెప్పినప్పుడు నాకు వేరే దైవజనుడు ప్రత్యేక అల్లూరులోనే ఒక దైవజనుడు ఉన్నాడులే అని జ్ఞాపకం వస్తా ఉంది. కానీ అది ఇంకోసారి మాట్లాడుకున్నాము. ఇట్లాగో ఆయన ఖైదీగా ఉంటే కూడాను సువార్త ప్రకటన చేసినాడు. అంటే అన్ని సందర్భాల్లో సువార్త ప్రకటన చేసే సాధనాలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అంటే మనకి ఇవ్వబోయిన ఈ యొక్క మహా గొప్ప ధన్యత భాగ్యం ఏంటంటే ఇలాగ అనేక ఆత్మ రక్షణ కొరకు ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న మనము మన మీద ఉన్న బాధ్యత రెండు బాధ్యతలు చెప్తా ఉంటాను. ఒకటేమో రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో మహిమలు ఎదిగి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు సమయం అనకుండా ఆ సమయం అనకుండా అనే సువార్త ప్రకటన చేయాల్సిన వరకు ఉంటా ఉన్నాం. అవును కదా. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన పత్రిక, రెండవ పత్రిక, 4వ అధ్యాయము, మొదటి 8 వచనం చదువుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. ఇలాగా ప్రభువు సమీపం ఉందయ్యా, నా కొరకు నీతి కిరీటం ఇస్తాడాయన. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత అపేక్షించే అందరికి కూడా ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు. రేపు ప్రభువు త్వరగా వస్తాడు. ఆయన వేయండి పరిపాలన, ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన పరిపాలన చేస్తాడు. మనం రాజులుగా ఉండబోతా ఉన్నాము. మన రాజరికము ఎన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి సంపాదించినామో, ఎంత నీతిలో, భక్తిలో, పరిశుద్ధిలో మనం ఎదిగి వర్ధిల్లామో, ఎంత మంచి భవనం మనకు నిర్మాణం చేయబడిందో వీటి మీద ఆధారపడి ఉంటదయ్యా. కాబట్టి ఆఖరి దినాల్లో ఉంటాం మనము. ఈ రీతిగా సమయం అనకుండా, అసమయం అనకుండా సువార్త ప్రకటన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటా ఉంది. మరోసారి జ్ఞాపకం చేస్తున్నానయ్యా, ఈ దినాల్లో మన మీద ఉన్న 2 బాధ్యతలు. ఒకటి రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు మనము ప్రయాసపడాల్సిన వరకు ఉంటా ఉన్నాం. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి బ్రదర్‌కి, మరి టీమ్‌కి, మా కుటుంబ తరపున వందనాలు చెప్తా ఉన్నాం. నిజమే, ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే మహా కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అయ్యా, అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దయవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి చురుకైన మెలకువతో తండ్రి యేసయ్యా మమ్మల్ని మా మరణ పడకల నుంచి పైకి లేపి నీ సేవలో నాయన మమ్మల్ని పాలు పంచుకునే భాగ్యాన్ని నాయన మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రోజు చూడక ఎంతో మంది గతించిన ప్రభా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి తండ్రి మమ్మల్ని నిలిపినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. అయా ఉదయకాల సమయంలో నాయన నీ దైవ సేవకుడు ప్రభా నాయన మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని పరిచర్య చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ తండ్రి 78 సంవత్సరాల దాకా ప్రభా నీ సేవ చేస్తున్నాడు. ఇంకా నాయన చక్కటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మా లాంటి విశ్వాసాలను ముందుకు నడిపించే మార్గాన్ని నాయన బిడ్డకు తెలుపుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వాక్యం మాలో ఫలించుటకు సహాయం దయచేయండి. వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. వీడిని విడిచివేయకుండా ప్రభా దాన్ని గ్రహించుకునే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని అడుగుతున్నాను. అంకుల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వాళ్ళ తండ్రి ఎలాంటి సేవ చేస్తున్నాడో ప్రభా ఆ బిడ్డలు కూడా అదే మార్గంలో నడుచుటకు సహాయం దయచేయండి.
వాళ్ళ బిడ్డలను దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. మీరు ముందును నడిపించండి ప్రభా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకునైనా చక్కటి మనసును, జ్ఞానమును మీరు సహాయం దయచేయండి. ఏ విధంగా దేవుళ్ళో పాలు పంచుకోవాలో మాకు నేర్పమని, మీరు ముందుండి మాకు నడిపించమని. అయా ఎన్నో సమస్యలతో ఉన్న మమ్మల్ని నాయన ముందుకు నడిపిస్తున్నావు, అందును బట్టి మీకు వందనాలు నాయన. ఉదయాన్నే తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నారు, అందును బట్టి మీ స్తుతులు స్తోత్రములు. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందులాగా తండ్రి నాయన. తెరవబడ్డ ప్రతి ఒక్క నోరుని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆసక్తి గల ప్రతి హృదయాన్ని మీరు నాయన తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అయా మీలో ఇంకా మేము ముందుకు పోగొట్టుకు నాయన మంచి కృపను మా మీద కుమ్మరించి నాయన మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని. అయా చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి మరొకసారి అంకులకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి ప్రభా ఇంకా మీ సేవలో పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని. ఈ చిన్న ప్రార్థన మీ పాదములకు ధూపమై ఉండే భాగ్యాన్ని దయచేయమని. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయాన్ని అంగీకారంలో అంటూ సదాకాలం తండ్రి నీ ప్రేమలో మమ్మల్ని మేము కొనియాడుబడులాగా సహాయం దయచేయమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.